నమస్తే. శశి సదనానికి స్వాగతం. ఈరోజు భీష్మ ఏకాదశి, చాలా ముఖ్యమైన రోజు. విష్ణు సహస్రనామం పుట్టినరోజు కూడా అని కూడా చెప్తారు. ఈరోజు నా 100వ వీడియో నేను చేస్తున్నాను. 100 వీడియోల మైలురాయిని అందుకున్నాను నేను. మీకందరికీ నా వీడియోలు ఆదరించిన చూసిన మీకందరికీ నా ధన్యవాదములు. అందుకే ఈరోజు నేను ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్నాను వీడియో ద్వారా. ఏమి అంటే, మన హైదరాబాద్ నగరంలో అతి పురాతనమైన 400 ఏళ్ల నాటి రంగనాథ స్వామి గుడిని చూపించాలి అని అనుకున్నాను. జియాగూడలో ఉన్నది ఈ గుడి. చాలా ప్రాచీనమైన గుడి. పిల్లర్ నంబర్ 103 దగ్గర నుంచి లెఫ్ట్కు వెళ్తే, అంటే మెహదీపట్నం నుంచి వచ్చే వైపు లోపలికి వెళ్తే ఉంటుంది. పిల్లర్ నంబర్ 3 నుండి ఒక 4 కిలోమీటర్లు దూరం ఉండవచ్చు. మెహదీపట్నం నుండి 5.5 కిలోమీటర్ ఉన్నది. ఈ గుడికి ఎంటర్ అవుతూనే 3 అంతస్తుల గాలిగోపురం ఉన్నది. ఇక్కడ ప్రతి వైష్ణవాలయంలో ఉండేట్టుగా ఎంటర్ అవుతూనే ఈ ఇరువైపులా అరుగులు ఉంటాయి, కూర్చోవచ్చు భక్తులు కూడా. ఆ తర్వాత చాలా విశాలమైన ప్రాంగణంలో ఈ గుడి ఉన్నది. చాలా పెద్దగా ఉంటుంది. అలా గుడి వైపు ముందు మంటపం మీద దశావతారాలు కనిపిస్తాయి మనకు. ఇటువైపు నవగ్రహాల గుడి. ఆ తర్వాత మనము ఎంటర్ అవుతూనే ఇంకొక వైపు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఫంక్షన్లు అవి జరుగుతూ ఉంటాయి. అక్కడ కూరగాయలు అవి కట్ చేస్తూ ఉన్నారు. ఇలా మేము ఉదయమే వెళ్ళాము, మాకు ఈ దృశ్యం అంతా కనిపించింది. ఆ తర్వాత ఇటువైపు ఫంక్షన్లు అవి చేసుకోవటానికి మంటపం అది ఉన్నది. అక్కడ పద్మనాభస్వామి ప్రతిమ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి ఉంచారు. అక్కడ చాలా బాగుంది చూడడానికి. చిన్న మంటపం, ఒక 150 మంది వరకు ఫంక్షన్ చేసుకోవటానికి అనుకూలంగా ఉంది. చిన్న చైర్ ఉంచారు అక్కడ. ఇలా మంటపం చేసి ఉంది. చూడ్డానికి ఎంతో బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలతో ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవచ్చు ఈ గుడిని. మనకు హైదరాబాదులో ఉన్న వారికి చాలా అద్భుతమైన అవకాశం ఇది వెళ్ళటానికి. చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి. విశేషంగా వైకుంఠ ఏకాదశి రోజు లక్షల్లో జనాలు వస్తారట భక్తులు. మిగతా శ్రీరామనవమి ఏ పండగైనా చాలా బాగా చేస్తారు అని చెప్పారు. ఇక్కడ పూజారి గారు ఉన్నారు. వారిని నేను కనుక్కున్నాను, గుడి విశేషాలు చెప్తారా అంటే ఆయన చెప్తానమ్మా అన్నారు. ఆయన నోటి ద్వారానే వినండి. దాదాపు 400 సంవత్సరాల కింద దేవాలయం. స్వామి స్వయంభూ, అంటే ఇక మట్టిలో దొరికిందన్నమాట. అప్పటి కాలంలో ఇక్కడెక్కడ గుళ్ళు ఏం లేకపోతే, ఇది ముచ్చుకుందా నది అంటుండేది, మూసీ నదిని ముచ్చుకుందా నది అని అంటుండే. సో అప్పుడున్న వానమామూల జీఆర్ స్వామి వారు అప్పుడున్న వారు సంచరిస్తూ వాళ్ళకి ఇక్కడ ఆగడానికి ప్లేస్ కావాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో కాలక్రమేణా స్వామి దొరికారన్నమాట. సో ఇక్కడ ప్రతిష్ఠించి ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడ సేవించుకొని వెళ్తున్నారు. సో ఆ విధంగా స్వామి వచ్చారు ఇక్కడికి. మళ్ళీ సీతారాంబగన్ ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ పక్కన. ఆ టెంపుల్లో, అది కూడా చాలా పాత టెంపుల్. సో అక్కడ ఉండే అయ్యగారులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మా పూర్వీకులు. సో స్వామికి నిత్యం ఆరాధన ఆరగింపు కావాలి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అప్పటి నుంచి అలా నడుస్తూ వచ్చింది. సో ఈ 20 ఏళ్ళ నుంచి టెంపుల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు పెద్దగా ఎవరు తెలియకపోతున్నారు. రంగనాథ స్వామి అంటే ఎవరికి తెలియదు బేసిక్గా. సో 20 ఏళ్ళ నుంచి వైకుంఠ ఏకాదశి చేయడం వల్ల అది ప్రసిద్ధి చెందింది. జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ అంటే ఇది ఒకటే ఉండడం వల్ల ఇప్పుడు ఇంకొక 3-4 టెంపుల్స్ ఉన్నాయి రంగనాథ స్వామి టెంపుల్, నానక్రామ్ కూడా అని. కానీ ఇంత పెద్ద టెంపుల్స్ కావాలి, చిన్న చిన్న టెంపుల్స్. సో అదొకటి. మళ్ళీ సికింద్రాబాద్ రంగనాథ స్వామి టెంపుల్ ఒకటి, అది కూడా పాత టెంపుల్. కానీ అది కూడా ఏంటంటే ఎండోమెంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి పడక చేయక టెంపుల్ కూడా ఇదైపోయింది. ఇంకో నానక్రామ్ కూడా చాలా చిన్న టెంపుల్, కానీ అది కూడా ఫేమస్, చాలా పవర్ఫుల్. ఇది కూడా స్వామి స్వయంభూ కాబట్టి చాలా పవిత్రత, అందుకే అంత ఫేమస్ అయ్యింది. ఎక్కడైనా సరే స్వయంభూ టెంపుల్స్ అన్నీ ఆరాధన ఆరగింపు బాగా అవుతే డెఫినెట్గా టెంపుల్ షైన్ అవుతుంది.
సో అట్లే దీన్ని కూడా వచ్చింది. ఇది ఎండోమెంట్ టెంపుల్ కాదు, ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది, మేమే వంశపారంపరం చేస్తున్నాం. అవునా? ఎందుకంటే దీనికి ఎటువంటి ఇన్కమ్ లేదు, ఎటువంటి ఇది లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏం లేవు. దీనికి హుండీ లేదు, మాకు మడిగేలు లేవు, జాగలు లేవు. కొన్ని టెంపుల్స్కి ఉంటాయి ఎక్కడైనా, దీనికి ఏమీ లేవు మాకు. అందువల్ల ఈ ముందున్న భూమి అది పార్కింగ్కే సరిపోతుంది. ఈ బస్తీ పెద్దగా అయిపోయింది, వాళ్ళే పార్కింగ్ అది సరిపోతుంది. థ్యాంక్ యూ. కుడివైపు ఆంజనేయ స్వామి కాస్త రుద్ర రూపంలో ఉంటారు స్వామి. చాలా బాగుంది విగ్రహము. ఆ తర్వాత ఆళ్వారులు కొలువై ఉన్నారు ఇక్కడ ఒక చిన్న గుడిలో పక్కనే. గర్భగుడికి కుడివైపు, గర్భగుడిలో ఆళ్వార్ సన్నిధి చూశారు కదా. గర్భగుడిలో అనంత పద్మనాభ స్వామి, ఒక 3 అడుగుల స్వామి, నల్లని రూపము, ఎంత చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారో స్వామి. ఆ తర్వాత శ్రీ భూ నీలా సహిత అమ్మవార్లు ఉన్నారు. రంగనాథ స్వామి సన్నిధి. నీలాదేవి స్వామివారికి వక్షస్థలంలో కొలువై ఉంటుందట. నిశామయతు మాం నీలా యద్భోగ పటలై ధ్రువం భావితం శ్రీనివాసస్య భక్త దోషేషు అదర్శనం. ఇక్కడ చూడండి, ఇక్కడ కోనేరు అంటే పుష్కరిణి ఉంది. ఆ గుడి కింద అంతా పుష్కరిణి ఉంటుందట. కొంచెం పుష్కరిణి మాత్రం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. గుడికి ఈ నీళ్ళే వాడతారట. ఇలా గ్రిల్లు వేసి ఉంచారు. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.